వెల్కమ్ టు అలిప్పి అండి. ఈరోజు అలిప్పిలో ఉన్నాను. మీకు కనిపిస్తూనే ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ ఏమున్నాయి అనేది. అలిప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే బోట్ హౌస్ చేయకుండా అయితే వెళ్ళరు. సో ఈ బోట్లు కూడా మీరు చూసారు కదా, 3 రకాలైన బోట్లు ఉంటాయి యాక్చువల్గా. హౌస్ బోట్ ఒకటి ఉంటుంది, షికార్ బోట్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి నార్మల్ బోట్ ఒకటి ఉంటుంది. నార్మల్ డేస్లోనైతే గంటకి ఈ షికార్ బోట్ అనేది 500 తీసుకుంటారంట. ఇవాళ ఇతను బోట్ ఓనర్ని, డైరెక్ట్ బోట్ ఓనర్ని కన్సల్ట్ అయితే గంటకి 800 చెప్పాడు పర్ హెడ్. అంటే 3 అవర్స్ తీసుకెళ్తారంట. 300, 2400 తీసుకుంటారు. నార్మల్ డేస్లోనైతే 500 తీసుకుంటారంటే 1500 అవుతుంది. సో ఇవాళ సండే ప్లస్ ఏదో ఫెస్టివల్ ఉందంట, ఇవాళ పూజా ఫెస్టివల్ ఏదో చెప్పారు. అది సో అట్లా అవుతుంది. బోట్ హౌస్ అయితే ఇంకా ఎక్కువ, మీకు 3000, 3500, 4000 అట్లా ఉంటుంది. మీకు దాంట్లో రూమ్ ఉంటుంది, ప్లస్ ఫుడ్ ఉంటుంది, అంతే ఎవ్రీథింగ్ అకామిడేషన్ ఉంటుంది. దాదాపు అది 10,000 నుండి డీలక్స్, నాన్ డీలక్స్ అట్లా ఆ రేట్లను బట్టి అప్ టు 20,000 వరకు కూడా ఉంటాయన్నమాట. Kunnamala Lake. Have you heard about the famous boat race and boat race? Boat racing, yeah. Actually, right. And another important, Kerala and Aleppi main houseboat parking area is here. Okay. Kunnamala Lake. Yeah. ఇప్పుడు ఈ కనిపించే ప్లేస్ ఫినిషింగ్ బోట్ అంటండి. యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ సైడ్ నుండి వెళ్తాము. ఇది నార్త్ సైడ్, నార్త్ సైడ్. North. Our boat will start from that side. 100 kilometers north side. Okay. And the rest will finish here. Here, okay. ఇప్పుడు మనం ఈ ఏరియా నుండి వెళ్తామండి. ఈ ఏరియా నుండి వెళ్ళి ఇటు ఈ నార్త్కి ఇటు కనిపిస్తుంది కదా మీకు ఈ బోట్ పాయింట్, ఇటు ఈ నార్త్ ప్లేస్లోకి వచ్చేస్తాం మనం. ఇది కంప్లీట్గా బోట్ పాయింట్. మీకు ఇక్కడ దీనికి ఒక రేట్ చెప్తానండి. స్టార్టింగ్లో పర్ హెడ్ 800 అన్నాడు. ఇద్దరం ఉన్నామంటే సరే 800 3 గంటలు 2400 అని చెప్పాడు. సో ఫైనల్గా కొంచెం రేట్ తగ్గించు కన్సెషన్ ఇవ్వమంటే 750 లెక్క అన్నాడు. సరే ఒక పర్సన్కి 2250 రూపాయలు అవుతుంది. సో ఇద్దరికి 4500 అరౌండ్ అవుతుంది. ఫైనల్గా ఏం చేసామంటే బేరమాడంగా అలా అయితే కుదరదు, మేము వేరే బోట్ ఎక్కుతాము అని చెప్పేసరికల్లా సరే వచ్చిన బేరం అయితే వదిలేసుకోలేడు కదా, వచ్చిన కస్టమర్ని అయితే వదిలేసుకోవడం తనకి ఇష్టం లేదనుకుంటా. ఓవరాల్గా ఇద్దరు మనుషులకి 2250 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం ఎన్ని గంటలు తిప్పుతాడు. యాక్చువల్గా ఆయన చెప్పింది అయితే 3 అవర్స్ కవర్ చేస్తామని చెప్పాడు. అప్ టు 7 to 9 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తామని చెప్పాడు. చూద్దాం ఎక్కడి వరకు వస్తాడనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి పంబా రివర్ అంటండి. ఇక్కడ నుండి ఇది అంటే దిస్ రివర్ గోయింగ్ టు పంబా రివర్. Coming that side. Sabrimala is the that side. ఓకే, యాక్చువల్గా ఈ లేకు ఈ రివర్ అనేది శబరిమల సైడ్ నుండి వస్తుందంటండి. ఇప్పుడు కనిపించేది ఇటువైపు నుండి వచ్చేసి మీకు ఇలా వెళ్తుందంట యాక్చువల్గా రివర్. అది గవర్నమెంట్ బోట్ లాగే స్టాపు. సో మీకు గవర్నమెంట్ అది బోట్ ఎక్కారనుకోండి, ప్రతి స్టాప్ దగ్గర మీకు అక్కడ ఆగాల్సి వస్తుంది. దాదాపు ఇక ఈ 3 అవర్స్ జర్నీలో మీకు ఎన్ని స్టాపులు ఉంటాయి అనేది మనకు తెలియదు. యాక్చువల్గా లెక్క పెడితే కానీ తెలియదు వాస్తవం చెప్పాలంటే. సో రేట్ తక్కువ ఉంటుంది కానీ బట్ ఎక్కువ స్టాపులు ఉంటుంది మనకి. ఇక్కడ ఈ షికార్ బోట్ వల్ల ఏంటంటే ఇండివిజువల్గా ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. సో మన ఎక్కడ ఏమీ స్టాపులు ఏమి ఉండవు. కంప్లీట్గా మనం 2 ముగ్గురు ఉన్నా కానీ సో ప్రైవసీతో కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో మాకు ఇంకా చెప్పింది ఏంటంటే
సో ఎక్కువ మంది ఉండడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. కొంతమంది డ్రింక్ చేస్తుంటారు, కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు. సో అలాంటి పీపుల్ని నేను తీసుకొని కూడా చెప్పాడు. కంపేర్ చేసి చూసుకోవాలంటే ఫెసిలిటీస్ హౌస్ బోట్లోనే ఎక్కువ ఉంటాయి. కొంచెం ప్రైవేటు రూమ్స్ ఉంటాయి అండ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఫుడ్ ప్రొవైడింగ్ ఉంటుంది. సో దీంట్లోనే మళ్ళీ ఇంకా నైట్ స్టేయింగ్ కూడా ఉంటుంది యాక్చువల్గా. బట్ ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు స్టార్టింగ్ 10,000 నుండి 25,000. ఇక దాంట్లో డీలెక్స్, నాన్ డీలెక్స్ ఇట్లా రూమ్స్ని బట్టి రేట్ కూడా ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా స్నేక్ బోట్. ఇది యాక్చువల్గా 1 or 2 పీపుల్ ఇది బోట్ రేస్లో పార్టిసిపేట్ చేస్తారంట. దీంతోటి 1 or 2 పీపుల్ దాన్ని బోటింగ్ చేస్తారంట యాక్చువల్గా. వెజ్ అపూరం నేమ్ ఈజ్ వెజ్ అపూరం బోట్ నేము. స్నేక్ బోట్ అంటారంట దీన్ని యాక్చువల్గా. 102 మంది కూర్చొని దాని మీద బోటింగ్ చేస్తారంట. యాక్చువల్గా బోట్ రేస్ జరుగుతుందంట ఈ ఏరియాలో. ఇద్దరికి 2,250 రూపాయలు అంటే దాదాపు 1,100 వాస్తవం చెప్పాలంటే ఇది వర్తే. 1,100 పోయినా కానీ వర్తనే చెప్పాలి. ఇదే టైప్ బోటు. ఇండివిజువల్గా వాళ్ళు 4 ఉన్నారు కాబట్టి తీసుకున్నట్టున్నారు. ఏం లేదండి, మీరు ఇక్కడికి రావడం ఫస్ట్ మనకి ఆ పాయింట్ దగ్గర రావాలంటే ఫస్ట్ తగిలేది మీడియేటర్స్, రాబందులు తగులుతారు. సో వాళ్ళని కంప్లీట్గా వాళ్ళు చెప్పేది వినండి. ఎంతకు తీసుకుంటారు, ఏంటి, ఎంత తీసుకుంటారు పర్ హెడ్డా, లేకపోతే మీరు అలెప్పి బోట్ పాయింట్లోకి రాగానే అసలు ఫస్ట్ అడగండి. మీకు ఫస్ట్ తగిలేది మీడియేటర్స్ తగులుతారు. ఎంత ఛార్జ్ చేస్తారు, పర్ హెడ్ ఛార్జ్ చేస్తారా, అవర్లీ బేస్ ఛార్జ్ చేస్తారా, అసలు ఏ టైపు బోట్ పెడతారు అని ఫస్ట్ తగిలేది మీడియేటర్స్ తగులుతారు మనకి ఎంట్రన్స్లో. అడగండి. తర్వాత మీరు అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రియల్ బోట్ ఓనర్స్ కనిపిస్తుంటారు మీకు. యాక్చువల్గా మీకు ఒకటే గుర్తు ఏంటంటే మీడియేటర్స్ బండ్లు వేసుకొని రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటారు. ఇదో టైపు బోటు. బండ్లు వేసుకొని రోడ్డు పక్కన రాబందులు లెక్క కనిపిస్తుంటారు. మరీ ఎంత ఘోరం అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడ్రస్ అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇట్లా బోటింగ్కి వెళ్ళాలంటే నా దగ్గర నెంబర్ ఉంది, నేను అరేంజ్ చేస్తానని చెప్పాడు. అంటే వాళ్ళకి కూడా కమిషన్ ఉంటుంది అనమాట. ట్రాఫిక్ కానిస్టేబుల్కి కూడా కమిషన్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని మీరు డైరెక్ట్ బోట్ ఓనర్స్ తోటి మీకు కన్సల్ట్ అయ్యారనుకోండి, చాలా రేట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి గౌట్ కేరళ ఆఫ్ ఇన్లాండ్ నావిగేషన్ డిపార్ట్మెంట్, ఇరుపునం బోట్ జెట్టి. ప్యాడీ క్రాప్ చూడండి ఒకసారి, వరి. ఇక్కడ మీకు దొడ్డు బియ్యం దొరుకుతున్నాయి. దొడ్డు బియ్యం రైస్ ఎంత లావు ఉంటుందంటే రైస్ అయితే, బట్ లావు ఉన్నప్పటికీ ఇట్లా నోట్లో పెట్టడంలోనే వెంటనే కరిగిపోతుంటుంది. రైస్ అయితే లావుగా ఉంటాయి. ఇది గౌట్ బోట్ అండి ఇది యాక్చువల్గా. కానీ బోర్డు ఓనర్ వరకు చాలా కోఆపరేటివ్గా ఉన్నాడండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళండి అంత రేట్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి ఎంత రేట్ ఉంటుంది, మీరు ఫలానా చేయండి, మీకు మధ్యలో మీడియేటర్స్ ఎక్కువ ఉంటారు, 80% అసలు మీరు మీడియేటర్స్ కలుసుకోవద్దు. 1-2 సార్లు రేటు కనుక్కోండి, 2-3 ప్లేసుల్లో రేటు కనుక్కొని తర్వాత వెళ్ళండి. మీకు ఎవరైతే ఓనర్స్ రియల్గా బోట్ ఓనర్స్ కానీ లేకపోతే జెట్టి దగ్గర కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి అంటే కామన్ రేటు మీకు అందరికీ ఒకే రేటు తీసుకుంటారు. అంతేగాని ఇండివిజువల్గా వచ్చి మీడియేట్స్ మీరు బయట కలిసారంటే మీరు అడ్డంగా బుక్ అయినట్టే, దారుణంగా దోసుకుంటాడని చెప్తున్నాడు. సో వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు.
ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పాడండి. యాక్చువల్గా ఇందాక కూడా నేను అదే చెప్పాను. అది ఫ్లోటింగ్ అనేది ఇది కొంతవరకే. మీకు ఈ ప్లేస్ నుండి ఇది ఇక్కడ వరకే ఫ్లోటింగ్ బ్రిడ్జ్, మిగతా అంతా కన్స్ట్రక్టెడ్ అనమాట. అవతల వరకు అది బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఓన్లీ ఇక్కడ వరకే ఫ్లోటింగ్ అనేది. సో ఏంటంటే కంటిన్యూగా ఇక వాటర్లో జర్నీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయడంలోనే ఏదో ఒక పాయింట్, సెల్ఫీ పాయింట్ అనో లేకపోతే టాడీ షాప్స్ అనో ఏదో ఒకటి మధ్యలో ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్కి ఒక యాక్టివిటీ టైప్ పెడుతున్నారు అనమాట. బాగుంది. ఎవ్రీ ఇయర్ ఆగస్టు 2nd సాటర్డే నెహ్రూ బోట్ రేసింగ్ కండక్ట్ చేస్తారంట. కండక్ట్ చేసి టోటల్గా అంటే పార్టిసిపేట్ చేసిన ఒక గ్రూపు, సపోజ్ ఒక స్నేక్ బోట్ ఉందనుకోండి, ఒక స్నేక్ బోట్లో 1 or 2 పీపుల్ ఉంటారా, ఆ 1 or 2 పీపుల్కి 4 lakhs ఇస్తారంట. ఆ 4 lakhsని షేర్ చేసుకుంటారంట. కాకపోతే మరి అట్లా ఈ 1 year నుండి వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేసి అక్కడ ఆ రేస్లో పాల్గొంటారంటే అది వాళ్ళ ట్రెడిషన్ అంతే, ఇక సాంప్రదాయం కాబట్టి పాల్గొంటూ ఉంటారు. మీకు ఇంకొక కొన్ని నిజాలు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన బయట అంటే లైక్ మన తెలుగు స్టేట్స్తో పోల్చుకుంటే రోడ్లు అనేవి ప్రతి విలేజ్కి, ఈవెన్ డీప్ ఫారెస్ట్లో కూడా ప్రతి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా ఎట్లా జస్ట్ 1 month 2 month క్రితం రోడ్డు పోసిన కొత్త రోడ్డు లెక్క ఉంటుంది ప్రతి విలేజ్ టు విలేజ్. ఈవెన్ ఇంత వాటర్ ఉన్నా మిగతా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి ప్రతి విలేజ్ టు విలేజ్ రోడ్ యాక్సింగ్ అనేది ఉంది. ప్లస్ బైక్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ ఇద్దరు బైక్ మీద డ్రైవ్ చేసినా ఇద్దరు కూడా హెల్మెట్లు కంపల్సరీగా ధరిస్తారు. ఈ బ్యాగ్ కూర్చున్న తన పర్సన్కి కూడా హెల్మెట్ కంపల్సరీగా ఉంటుంది, డ్రైవింగ్ చేసే వ్యక్తికి కూడా హెల్మెట్ ఉంటుంది. అండ్ ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంతవరకు బయట యూరిన్ పోయటం ఎవరిని చూడలే. బయట అవుట్ సైడ్ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఉంటాయి కదా, అలా యూరిన్ పోసే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. సో అదొకటి నీట్నెస్ చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. నార్మల్గా నేను చేసేలే ఓకే, చాలా రిలాక్సింగ్ ఉంది. వాస్తవం చెప్పాలంటే చాలా రిలాక్సింగ్ ఉంది. ఎంజాయ్డ్ బయట చల్లగా ఉంది. ఇక హౌస్ బోటింగ్ అని పాయింట్ రాగానే ఇక్కడే మీకు మ్యాక్సిమం జరిగిద్ది. హౌస్ బోటింగ్ అనేది మ్యాక్సిమం ఇక్కడే జరిగిద్ది, వేమనాడ్ లేక్లోనే. ఇది కంట్రీస్ లార్జెస్ట్ లేక్ అనమాట, వేమనాడ్ లేక్ అనేది. వీళ్ళు అతి ఖర్చు ఎక్కువగా పెట్టేది బంగారానికి, 2 లాటరీ టికెట్లకి. నీకు ప్రతి స్ట్రీట్లో ప్రతి షాప్లో లాటరీ టికెట్లు ఉంటాయి. ప్రతి స్ట్రీట్లో ప్రతి షాప్లో కూడా లాటరీ టికెట్లు ఉంటాయి. ప్రతి షాప్కి సైకిళ్ళ మీద పెట్టి అమ్మేస్తున్నారు, బైకుల మీద పెట్టి లాటరీ టికెట్లు అమ్మేస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత జనాల్లో
బయటికి అంటే ఆ కరోనా యొక్క మహమ్మారి ఆ డెత్ రేటో లేకపోతే ఆ చనిపోయే విధానము చూసో లేకపోతే చనిపోయిన తర్వాత అసలు మనిషిని ఎలా ట్రీట్ చేస్తారనేది చూసో జనాల్లో అయితే చాలా కనువిప్పు వచ్చింది వాస్తవం చెప్పాలంటే. దానివల్ల ఈ టూరిజం మీద తిరగాలి, బయటకు వచ్చి తిరగాలి, చూడాలనేది బాగా విపరీతంగా పెరిగింది. ఆ అవేర్నెస్ అనేది జనాల్లో బాగా విపరీతంగా పెరిగింది. సో దానివల్ల ఏంటంటే ఈ 2 years నుండి కరోనా అయిపోయిన దగ్గర నుండి ప్రతి కౌన్సిలేట్ అది లోకల్లో కానివ్వండి, బయట వేరే కంట్రీలకు కానివ్వండి, వేరే కంట్రీలకి అయితే అసలు కొన్ని కంట్రీలకి ఒక 2 months 3 months వీసా వెయిటింగ్ టైము. ఇక అమెరికా లాంటి కంట్రీలకి అయితే 300 400 500 days వెయిటింగ్ టైం ఉంటుంది వీసా ఇంటర్వ్యూ టైంకి. అంటే ఇవాళ బుక్ చేసుకుంటే మనకి 1 year తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది. కొన్ని కంట్రీలు అట్లా ఉన్నాయి. ఏది విజిటింగ్ వీసా వాళ్ళకి, అంటే ఈ టూరిస్ట్ కానీ లేకపోతే బిజినెస్ B1 B2 వీసా వాళ్ళకి కానీ అంత టూరిజం పెరిగిందనమాట కరోనా తర్వాత. కరోనా ముందు కంటే కరోనా తర్వాత ఎక్కువ టూరిజం పెరిగింది వాస్తవంగా. బోట్ హౌస్ ఇది ఒక టైపు బోట్ హౌస్లో. హౌ మచ్ దే ఆర్ చార్జింగ్ బోట్ హౌస్? హౌ మచ్ దే ఆర్ చార్జింగ్ boat? Actually, sir, no, here standard boat, deluxe, premium category. Premium deluxe. Premium deluxe. Normal boat, normal days, not festival time. Oh yeah. Per bedroom 5,000 rupees. Per bedroom 5,000 rupees. Normal. 2 people. 2 people only. Okay. 4 bedroom. 4 bedroom. Okay, depends upon luxury. Suppose deluxe, it may increase the price. Deluxe and premium full time AC. Okay. Normal boat only AC providing only 9 to morning 6 o'clock. Night 9 to morning 6 o'clock. Normal. Night time. Normal bed. Okay, normal. Deluxe and choice. Okay. తను ఏం చెప్తున్నాడంటే 1952లో వచ్చిందంట ఫ్లడ్స్, తర్వాత మళ్ళీ 2018లో వచ్చాయంట. సో ఈ మొన్న 2018లో వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2018లో ఇప్పుడున్న ఈ లెవెల్కి ఇంకా 6 feet హైట్ వచ్చాయంట అండి వాటరు. బాగా అప్పుడు 2018లో బాగా ఎఫెక్ట్ అయ్యారంట. ఇప్పుడు వస్తున్న ఈ వాటర్ లెవెల్కి 6 feet అబోవ్ ఇంకా. సో అంతే ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుందో చూడండి ఒకసారి. పర్ పర్సన్కి 1100 కదా, ఇద్దరికి 2200 ఇద్దరికి, అంటే పర్ పర్సన్ 1100 కాబట్టి అది 1100 తక్కువనే అనాలి. దీని ముందు ఈ బోట్ జర్నీ ముందు తక్కువనే చెప్పాలి. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి ఇంకా మనమే ఓటమి ఒప్పుకోవాలి, ఇంకా కాదు అని. నిజంగా వర్తి అంటే వర్తియే బోట్ జర్నీ. అలపిలో బోట్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తావు. పిల్లలైనా ఫ్యామిలీ అయినా సోలోగా వచ్చినా బ్యాచిలర్గా వచ్చినా ఎట్లొచ్చినా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బోటింగ్ చేస్తే ఇప్పుడు ఈ ప్రజెంట్ మీకు ఈ లేక్ ఉంది కదండి, మామూలుగా ఈ స్టార్టింగ్ పాయింట్లోనైతేనేమో 12 అడుగులు లోతు ఉంటుందంట. కొంచెం ముందుకు మెయిన్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 40 అడుగులు లోతు ఉంటుందని చెప్పాడు నా బోటు ఓనరు.
అదే ఇంకా మీకు ఈ ఈ వేమనాడు ఇప్పుడు మనం చేసి బోటింగ్ చేసేదంతా మెయిన్ బోటింగ్ వచ్చేసి వేమనాడు లేక్ అనమాట. ఈ వేమనాడు లేక్ వాటర్ శబరి నది నుండి వస్తుందంట. యాక్చువల్గా వాటర్ అంతా ఇక్కడ ఈ లేక్ వేమనాడు లేక్కి వస్తుందంట. ఆ వేమనాడు లేక్ దగ్గర మోర్ దెన్ 40 ఫీట్ డెప్త్ ఉంటుందంట వాటర్లో లోతు. ఇక మనం కిందికి ఇదే స్టాప్లో ఒక 2 నిమిషాల్లో మనం రీచ్ అవుతాం. 2 నిమిషాల్లో రీచ్ అవుతాం.